పాఠశాలలు ప్రారంభించిన రోజే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంతో లబ్ధిదారులతో సంతోషంగా ఉన్నారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. జగన్ హయాంలో అమ్మఒడి పథకం ఓ బూటకమని, స్కూలు ప్రారంభమైన తర్వాత ఎప్పుడో బహిరంగ సభలు పెట్టి డబ్బులు అకౌంట్లో వేసేవారన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దొరదకుంటలో జరిగిన పల్లెబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా దొరదకుంట గ్రామానికి రావడం జరిగింది. ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. ఈ గ్రామానికి ముందున్న గవర్నమెంట్ ప్రకారంగా వాళ్ళకి 36 లక్షల రూపాయలు వచ్చేది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 80 లక్షల దాకా రావడం జరిగింది. అమ్మఒడి అనేది పోయిన గవర్నమెంట్లో జరిగిందో అది పూర్తిగా ఒక బూటకంగా జరిగింది. ఎప్పుడో స్కూల్ ఓపెన్ చేస్తే ఎప్పుడో పిల్లలకి అకౌంట్లోకి వేసేవాళ్ళు. వేసిన తర్వాత కూడా వాళ్ళు పెద్ద పెద్ద బహిరంగ సభలు చెప్పి ఆ తల్లుల్ని, ఆ పిల్లలన్నీ కూడా బహిరంగ సభలు తీసుకెళ్లి వాళ్ళని రకరకాలుగా హింసించి ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వేసేవాళ్ళు. కానీ మా నారా లోకేష్ బాబు గారు అలా కాకుండా స్కూల్ ఓపెన్ అయిన రోజే ప్రతి ఒక్క తల్లి అకౌంట్లోకి తల్లికి వందనం అనే స్కీమ్లో ప్రతి ఒక్క తల్లి అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా